అందరికీ నమస్కారం అండి. నేను మీ కాకడ వినయ్ మాట్లాడుతున్నాను. ఇవాళ మన సోదరులందరికీ కూడా ఒక చిన్న క్లారిటీ ఒకటి ఇచ్చేసి ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. గత వారం 10 రోజులుగా నేను కొన్ని వీడియోలు క్రైస్తవ పెద్దల గురించి, నాయకులుగా చాలామంది అవుతున్న వారి గురించి పెడతా ఉన్నాను. ఇదే మొట్టమొదటిసారి కాదు. నేను గత 2-3 సంవత్సరాలుగా కూడా బైబుల్ని పట్టుకొని యేసుక్రీస్తుని అమ్మేస్తున్న కొంతమంది మీద, అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పుకొని అంబేద్కర్ని అమ్మేస్తున్న దళిత నాయకుల మీద, రాజకీయ నాయకుల మీద, అధికారుల మీద, ప్రతి ఒక్కరి మీద నేను వీడియోలు చేస్తూ ఉన్నాను. ఇది నాకు కొత్త కాదు, మొట్టమొదటిసారి కాదు. సరే, ఆ క్రమంలో నేను చేస్తూ ఉంటే సరే నా కింద కామెంట్లు పెడతా ఉన్నారు. నేనేదో దుర్మార్గుడిని, అదని ఇదని. తప్పుని తప్పుగా చూపించడం తప్పు అని మీరు అంటూ ఉన్నారు. సరే, ఆ రకంగా మీరంటే అది నాతో తప్పే, కానీ నేను తప్పుని ఎత్తి చూపిస్తూనే ఉంటాను. గతంలో కూడా చెప్పాను, దళిత నాయకులారా చావండి మీకని చెప్పాను. మీకు సిగ్గు లేదని, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం సంక నాగుతున్నారని, ఇలా రకరకాలుగా నేను పెట్టాను. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సమయంలో కూడా అనేకమైన వీడియోలు నేను దళితులకి, క్రైస్తవులకి జరిగిన దుర్మార్గాల మీద అనేక వీడియోలని, పాలసీ మ్యాటర్స్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను పెడతా ఉన్నాను, పెడతానే ఉంటా. మీ ఇష్టం, మీరు ఏమనుకుంటే అనుకోండి. నేను మంచోడినని, నేను పెట్టిన వీడియోలు చూసి నాకు సాల్వ్గా చెప్పేమని నేనేం అంటంలే. తప్పుని తప్పుగా చూపించకపోవడం చాలా పెద్ద తప్పు, కాబట్టి నేను చూపిస్తూ ఉన్నాను. ఆ క్రమంలో నేను ప్రతిరోజు చేస్తూ ఉంటాను. మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నో ప్రాబ్లం. ఇది ఎవరు చెప్తున్నారంటే నా ప్రియమైన శత్రువులకి మాత్రం చెప్తా ఉన్నాను. సరే, ఇందులో ఇక్కడ ఫోటో చూపిస్తూ ఉన్నాను చూడండి. సోదరుడు అభినయ దర్శన్ తమ్ముడు, చిన్నపిల్లాడు పాపం. ఆయన ఎవరు అన్నది పాపం ఆయనకి క్లారిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ జాతికి కానీ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో క్రైస్తవులు కానీ క్లారిటీ లేకుండా ఉంది పాపం. ఎందుకంటే ఆయన ఒక పాస్టర్ గారా, ఒక బోధకుడా, ఒక సంఘ సేవకుడా, ఒక రాజకీయ నాయకుడా అర్థం కావట్లే పాపం. తమ్ముడు నాకన్నా చిన్నోడు కాబట్టి కొంచెం క్లారిటీ ఇస్తే మంచిది. ఈ 2 రోజులుగా స్టార్ట్ చేసిన మీ పాదయాత్రకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 180 రోజులు అంటే 6 నెలల పాటు మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ నేను తిరుగుతాను. ఎస్సీ, ఎస్టీ, దళిత, మైనారిటీ, క్రైస్తవులందరినీ కూడా ఏకత్వం వాటి మీద తీసుకొస్తానన్నారు. చాలా సంతోషమైన విషయం. కాకపోతే ఒకసారి మనం ఏం చేసినట్టు, మన గతంలో ఏం చేస్తాం అన్నది కూడా చూడాలి. మీకున్న పెద్ద మైనస్ ఏంటంటే, పెద్ద మైనస్ తప్పుడు మనిషి అని ఎందుకంటారంటే, తుమ్మొస్తే ఫోన్పే నంబరు, అకౌంట్ నెంబర్ పెడతాం. దగ్గు వస్తే ఫోన్పే నంబరు, అకౌంట్ నెంబర్ పెడతాం. ఎలక్షన్లో నిలబడతాం, ఫోన్పే నెంబరు. ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయారు, ఫోన్పే నెంబరు. పాదయాత్ర, ఫోన్పే. అసలు మీరు డబ్బు కోసం కార్యక్రమాలు చేస్తున్నారా? ప్రజల కోసం, క్రైస్తవులను బాగు చేయడం కోసం, దళిత క్రైస్తవులను బాగు చేయడం కోసం, లేకపోతే వాళ్ళ కోసం మీరు చేస్తూ ఉన్నారా? వాళ్ళ పేరు మీద వాళ్ళని తాకట్టు పెడుతూ, వాళ్ళ పేరుని తాకట్టు పెట్టుకుంటూ మీరు డబ్బులు వసూలు చేస్తున్నారా? ఒకసారి మీరు క్లియర్ క్లారిటీ చేసుకోండి. మొన్న ఎలక్షన్లో టైంలో కూడా మీరు పాపం విశాఖపట్నంలో గమ్మ ఆడిటోరియంలో మీరు ఏదో మీటింగ్ పెట్టడానికి పెద్ద హడావుడి చేసి, హంగామా చేసి ఏదో చేశారు. కారణాలు ఏమైనా ఆ కార్యక్రమాన్ని మిమ్మల్ని పెట్టనివ్వకుండా క్షణాల్లో మిమ్మల్ని అక్కడి నుంచి తరిమి కొట్టడం జరిగింది. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని మీరు మీ అనుచరులు క్షణాల మీద పాపం కేఏ పాల్ గారి ఆడిటోరియం నుండి మీరు పరుగులు ఎత్తడం జరిగింది. మేము పరిగెత్తడం కాదు, మిమ్మల్ని పరిగెత్తించిన విషయం జరిగింది. మీతో పాటు తిరిగిన పాస్టర్ అజయ్ బాబు గారిని వెన్నుపోటు ఎలా పొడిచారో చూడండి. వారు అక్కడనే కాదు, మీతో పాటు తిరుగుతున్న వాడిని, మిమ్మల్ని నమ్ముకున్న వాడిని మీరు ఎలా వెన్నుపోటు పొడుస్తున్నారు, అసలు ఎందుకు అన్నది
క్లారిటీ. నేను ఎవరు అన్నది ఒకటి మీరు తెలుసుకోండి. ముందు మీరు తెలుసుకుంటే మాకు తెలుస్తుంది. అందుకే సినిమా రంగంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, నట ప్రపూర్ణ మోహన్ బాబు గారైతే ఉభయ రాష్ట్రాల్లో క్రైస్తవులు కలెక్షన్ కింగ్గా మీ పేరు బాగా నానుతా ఉంది. నానడం అంటే మీరు అదే స్థాయిలో పనిచేస్తున్నారు కాబట్టి సోదరా అభయ దర్శన్ గారు, కొంచెం అవకాశం ఉంటే మీ సొంత డబ్బులు చెయ్యండి, తీసుకురండి. లేకపోతే ఎవరైనా డొనేషన్ అండి. దగ్గిన తుమ్మిన ఇంకోటి చేసిన ఎవడో సైకిల్ మీద పడిపోయాడు, కారు మీద పడిపోయాడు, నిద్ర వచ్చింది, బ్రష్ చేసుకున్న ప్రతి దానికి ఫోన్ నెంబర్లు, ఫోన్ అకౌంట్ ఇది ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మన క్రైస్తవ లోకంలో కాకుండా ఇతర మతాలలో నీలాంటి వాళ్ళ వల్ల నిజంగా పరిచర్య చేస్తున్న అసలైన పాస్టర్లకి, నిజమైన బోధకులకి చెడ్డ పేరు వస్తూ ఉంది. రాష్ట్రంలోని ఉభయ రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయంటే మీలాంటి కొంతమంది తప్పుడు మనుషులు తప్పుడు దారిలో తప్పుడు బోధనలు చేస్తూ తప్పుడు కార్యక్రమాల్లో వ్యవహరిస్తూ ఉండడం వల్లే దీని అలుసుగా చూసుకొని గుడుల మీద కానీ క్రైస్తవుల మీద కానీ దాడులు జరుగుతూ ఉన్నాయి. అర్థమైందా? ముందు నేను ఎవరు, అసలు నేను ఏం చేస్తున్నాను, బైబిల్ని యేసు ప్రభువుని అమ్ముతున్నానా, నేను ప్రజలు నమ్ముకునేలా చేస్తున్నానా అన్నది కొంచెం క్లారిటీ చేసుకోండి అభినయ్ దర్శన్ గారు. గతంలో కూడా మీకు సంబంధించి ఎంత నెగిటివ్ ఉందో మీకు తెలుసు. కాకపోతే ప్రతి నెగిటివ్కి మీరు కామెంట్లు వీడియోలు రిలీజ్ చేస్తారు, చాలా సంతోషం. ఎందుకంటే అది ధైర్యం అనుకుంటారు మీరు. ధైర్యం ప్రతి దానికి ఒక కౌంటర్ అన్నది ఉండాలి. కాకపోతే మనం ఇచ్చే కౌంటరు నిజంగా ఉండాలి, అందులో రియాలిటీ ఉండాలి, స్వచ్ఛత ఉండాలి. ఏది ఏమైనా మీ ప్రవర్తన మీరు చేస్తున్న దాన్ని చూసి కేవలం ప్రతి దాన్ని డబ్బుతో ముడిపెడుతూ మీరు ఏ కార్యక్రమం చేసినా డబ్బు కోసమే చేస్తున్నారన్నది అందరికీ క్లియర్గా స్వచ్ఛంగా తెలుసు. కాబట్టి కొంచెం ఆ విషయంలో ఆలోచించండి. మనం చేసే తప్పులు మన కులంలోని, మన మతంలోని, మన జాతిలోని, మన కుటుంబంలోని, మన చర్చిలో మన మనుషులకి ఇబ్బంది కలగకూడదు. మన ఇబ్బందులు మన వల్ల మన మనుషులు చెడ్డ పేరు పడకూడదు. సో పెద్దవాడిగా మీకు చెప్తా ఉన్నాను, మరొకసారి చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను, నేను దళిత క్రైస్తవుడిని. ఖచ్చితంగా దళితుల్లో ఉన్న పనికి మాలిన దళిత నాయక వెధవల్ని రోడ్డు మీదకి తీసుకొస్తా, వీడియోల రూపంలో, ఫోటోల రూపంలో వారు చేసిన ప్రతిదాన్ని. అలాగే క్రైస్తవత్వం ముసుగులో బైబిల్ని పట్టుకొని యేసుక్రీస్తుని అమ్ముకుంటున్న, తప్పుడు బోధలు చేస్తున్న మీలాంటి ప్రతి ఒక్కరిని కూడా నేను రోడ్డు మీదకి తీసుకొస్తాను. మీరు ఎవ్వరు ఏమనుకున్నాక పర్వాలేదు, మీ 100 కాదు 1000 కామెంట్లు పెట్టుకోండి. నేను సైతానానండి పర్వాలే, లూసిఫర్ అనండి పర్వాలే. ఎందుకంటే తప్పుని తప్పుగా చూపించడం తప్పన్న మీరు దొంగలు అవుతారు. తప్పుని బయటికి తీసుకొస్తున్న నేను దొంగను కాదు. ఆ విషయం నా మనశ్శాంతికి తెలుసు. నమస్కారం. మళ్ళీ మరొక యేసు ప్రభువుని అమ్ముకునే ఒక వ్యక్తి గురించి, దళిత ముసుగులో ఉన్న దళిత కలెక్షన్ కింగ్ల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. మీ కాగడ వినయ్ ప్రకాష్.